శ్రీమన్మహాభారతము 185వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 137వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రోణాచార్యుల వారు పాంచాల రాజైనటువంటి ద్రుపదుడిని బంధించి తీసుకొని రండి, అదే నాకు మీరు ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ అని అనగానే కౌరవ పాండవులందరూ పాంచాల రాజ్యము మీద ద్రుపదుని మీద దాడి చేస్తూ ఉన్నారు. అయితే కౌరవులు ద్రుపదునితో యుద్ధము చేస్తూ ఉంటే అర్జునుడు ద్రోణాచార్యుల వారితోని, ఓ ఆచార్య, పాంచాల రాజైనటువంటి ద్రుపదుడిని బంధించటము గెలవటము అనేటటువంటిది కౌరవులకు సాధ్యము కానటువంటి పని. అందుకని వీరందరూ వారి వారి యుద్ధాన్ని ముగించిన తర్వాతనే నేను రంగములోనికి దిగుతా అని కొంత దూరాన అర్జునుడు ఉన్నాడు. ఇక కౌరవులకు ద్రుపదునికి మధ్యలో యుద్ధము సాగుతోంది. ద్రుపద మహారాజు దుశ్శాసనుని 10 బాణాలతో, వికర్ణుని 20 బాణాలతో, శకునిని మర్మస్థానములను ఛేదించగలిగినటువంటి 20 తీక్ష్ణమైనటువంటి బాణములతో గాయపరుస్తూ ఉన్నాడు. ఓ జనమేజయ మహారాజా, యుద్ధములో ద్రుపదుడు ఇక ఆ తర్వాత కర్ణ దుర్యోధనుల యొక్క శరీర అవయవ సంధులన్నింటి మీద విడివిడిగా 28 బాణాలతో కొట్టాడు. సుబాహుని 5 బాణాలతో, ఇతర యోధులందరినీ వివిధమైనటువంటి బాణములతోని బాధించి ద్రుపద మహారాజు సింహనాదం చేస్తూ ఉన్నాడు. ఆ రకంగా శస్త్రధారులందరిలోకెల్ల మేటి అయినటువంటి ఆ ద్రుపద మహారాజు కోపముతో గర్జిస్తూ శత్రువుల యొక్క ధనుస్సులను, రథాలను, అశ్వాలను, చిత్ర విచిత్రమైనటువంటి పతాకాలను అన్నింటినీ ఖండిస్తూ ఉన్నాడు. పాంచాల సేనలన్నీ కూడా సింహనాదం చేస్తూ ఉన్నాయి. తతస్తు నాగరాః సర్వే ముసలైః యష్టిభిస్తదా అభ్యవర్షంత కౌరవ్యాన్ వర్షమానా ఘనా ఇవ. ఆ తర్వాత పాంచాల దేశ ప్రజలందరూ మేఘాలలాగా కౌరవుల మీద, కురుస్తున్నటువంటి మేఘాలలాగా కౌరవులందరి మీద రోకళ్లను, కర్రలను విసురుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ పాంచాల రాజ్యములో ఉన్నటువంటి ఆబాల వృద్ధం మొత్తం అందరూ కూడా కౌరవులను ఎదిరించటం మొదలుపెట్టారు. కౌరవులు వారందరినీ తట్టుకోలేక, వారికి సాటిగా నిలవలేక అరుస్తూ, ఆక్రోశిస్తూ పాండవుల వైపు పరిగెత్తారు. ఓ రాజా, ఇక కర్ణుడేమో కర్ణో రథాత్ అవప్లుత్య పలాయన పరోభవత్. పాంచాలరాజు వేసినటువంటి బాణాలతో కర్ణుడి శరీరమంతా కూడా చిన్నాభిన్నమై కర్ణుడు భయపడి రథము దిగి పారిపోవటం మొదలుపెట్టాడు. రోమాంచము కలిగేటట్టుగా సైనికులు చేస్తూ ఉండేటటువంటి ఆర్తనాదాలను విని పాండవులు ఇక అప్పుడు ద్రోణాచార్యుల వారికి నమస్కరించి తమ తమ రథాలను ఎక్కుతూ ఉన్నారు. అర్జునుడేమో పెద్దన్నగారైనటువంటి యుధిష్ఠిరునితోని, అన్నా, నువ్వు యుద్ధము చేయవలసినటువంటి అవసరము లేదు అని యుధిష్ఠిరుడిని నివారించి అర్జునుడు నకుల సహదేవులను తీసుకొని భీమసేనుడిని తీసుకొని ఇక యుద్ధానికి బయలుదేరాడు. అర్జునుడు నకుల సహదేవులను తన రథచక్ర రక్షకులుగా నిలుపుకున్నాడు. ఇక భీమసేనుడేమో గదను చేతబట్టి సేనకు ముందు నిలిచాడు. అప్పుడు శత్రువుల యొక్క గర్జనలను విని అర్జునుడు తన సోదరులతో సహా
రథధ్వనితో దిక్కులను ప్రతిధ్వనింపచేస్తూ వేగంగా యుద్ధములోనికి వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.